హాయ్ ఫ్రెండ్స్, పిహెచ్పి తెలుగు ట్యూటోరియల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి పిహెచ్పి లాజికల్ ఆపరేటర్స్. వీటి గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను లాజికల్ ఆపరేటర్స్ నుంచి దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఇఫ్ అనే కండిషన్ని నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. సో ఇఫ్ అనే కండిషన్ ఎందుకు తీసేస్తారు? ఒక కండిషన్ని చెక్ చేసి ప్రింట్ ఇస్తాం. అలాగే ఇక్కడ కూడా ఇఫ్ అనే కండిషన్ తీసుకుంటాం, కానీ ఇక్కడ రెండు కండిషన్లు తీసుకుంటాం. ఫస్ట్ కండిషన్ 1, కండిషన్ 2. కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 2 ట్రూ అయితేనే స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ రెండు ఫాల్స్ అయినాయి అంటే ప్రింట్ కాదనమాట, ఎంటీ వస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనకి 2 కండిషన్స్ తీసుకోవాలి. ఈ 2 కండిషన్స్ మధ్యనే ఇలా కంపారిజన్ లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఈ 2 కండిషన్స్ మధ్యలో అది ఎలా ఉంటుందో నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో వీటిని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. ఈ అండ్ సింబల్ ఉంది కదా, అండ్ పర్సన్ని ఏమంటారు అంటే లాజికల్ అండ్ అంటారు. తర్వాత వీటిని పైస్ అంటారు. పై అంటారు దీన్ని, పైప్. సో పైప్ సింబల్ అంటారు దీన్ని. సో 2 ఉంటే పైప్ సింబల్స్. వీటిని లాజికల్ ఆర్ అంటారు. అండ్ ఆర్ ఇది ఎస్కలేషన్ మార్క్ని లాజికల్ నాట్ అంటారు. సో 3 సేమ్ అనమాట. అండ్ని దీని లాజికల్ నాట్ అంటారు, ఆర్ కూడా యూజ్ చేస్తారు, అండ్ ఎక్స్ ఆర్ కూడా ఎక్స్క్లూజివ్ ఆర్ అంటారు. ఓకేనా? ఈ 3 ఒకటే. సో చూద్దాం. ఇప్పుడు ఇఫ్ అనే కండిషన్ 2 కండిషన్స్ తీసుకున్నాం. 2 కండిషన్స్ తీసుకున్నాం, మధ్యలో అండ్ అనే సింబల్ని యూజ్ చేసాం. యాంపర్సెంట్ అదే 2. సో యాండ్ సింబల్ని యూజ్ లాజికల్ యాండ్ దీన్ని. ఓకేనా? ఈ స్టేట్మెంట్ ఒకవేళ ప్రింట్ కావాలంటే ఈ రన్ ఓన్లీ వెన్ బోత్ కండిషన్స్ ఆర్ మస్ట్ బి ట్రూ అనమాట. అంటే ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో దాని గురించి నేను ఒక ట్రూ టేబుల్ డ్రా చేశాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఏ అనే బి ఇద్దరు ఉన్నారు, వై అవుట్పుట్ అనమాట. ఇప్పుడు ఇద్దరు ఫాల్స్ అనుకో, ఫాల్స్. ఒకడు ఫాల్స్ ఒకడు ట్రూ అనుకుంటే అది కూడా ఫాల్స్ అవుతుంది. ఒకడు ట్రూ ఒకడు ఫాల్స్ అనుకుంటే అది కూడా ఫాల్స్ అవుతుంది. రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది అనమాట. ఇది లాజికల్ యాండ్ అనమాట. నెక్స్ట్ లాజికల్ ఆర్. లాజికల్ ఆర్లో ఏమొస్తుంది అంటే కండిషన్ ఫాల్స్ అయ్యి ఇంకో కండిషన్ ట్రూ అయితే ట్రూ అవుతుంది. ఇది 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 ఫాల్స్ అయింది, ఇది ట్రూ అయింది. సో స్టేట్మెంట్ ట్రూ అనమాట. సో ఇక్కడ చూడండి, రన్ ఓన్లీ వెన్ ఐదర్ వన్ కండిషన్ మస్ట్ బి ట్రూ. అంటే రెండిట్లో ఏదో ఒకటి ట్రూ కావాలి. సో దానికి టేబుల్ ఇస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి టేబుల్. ఇప్పుడు ఆర్ అనే టేబుల్ కదా, సో ఎక్స్ వైల్ అనమాట. ఫాల్స్ అయితే ఫాల్స్, బట్ ఏదో ఒకటి ట్రూ అయితే ట్రూ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా ఏదో ఒకటి ట్రూ అయితే ట్రూ అవుతుంది. రెండు ట్రూ అయితే ట్రూ, కానీ రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్ అనమాట ఆర్ టేబుల్లో. ఆర్ అంటే లాజికల్ ఆర్. ఓకేనా? నెక్స్ట్ లాజికల్ నాట్. సో లాజికల్ నాట్ అంటే ఏంటంటే చెప్తాను చూడండి. ఇక్కడ కండిషన్ ముందర ఎస్కలేషన్ మార్క్ ఇచ్చాము అనుకోండి. ఇప్పుడు కండిషన్ రాసాము, దాని ముందు ఎస్కలేషన్ మార్క్ ఇచ్చాము. ఇప్పుడు సపోజ్ ట్రూ అయింది అనుకో, ఈ కండిషన్ ట్రూ అయితే దానికి ఆపోజిట్ ఏది? ఫాల్స్ కదా, సో ఫాల్స్ అవుతుంది అనమాట. ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే దానికి ఆపోజిట్ ట్రూ అనమాట. సో అలా ఇది లాజికల్ నాట్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చాను చూడండి. సో ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది, ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది. దీని యొక్క టేబుల్ అనమాట. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్స్ఆర్ అంటారు దీన్ని, ఎక్స్క్లూజివ్ ఆర్. ఇప్పుడు కండిషన్ 1, 2 రెండు ట్రూ అయినాయి అనుకున్నాం. రెండు ట్రూ అయితే ఫాల్స్ అయితే ఇక్కడ అర్థమైంది కదా. సో రెండు ట్రూ చేసాము, కానీ ఇక్కడ ఫాల్స్ వస్తుంది అవుట్పుట్. సో దాని యొక్క టేబుల్ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్స్ నార్ ఉంది కదా. ఇప్పుడు రెండు ఫాల్స్ అయినాయి, ఫాల్స్ అయింది. సో ఒకటి ఫాల్స్ ఒకటి ట్రూ అయింది, ట్రూ అవుతుంది అనమాట. అంటే ఏదో ఒకటి ట్రూ అయింది. ఇక్కడ కూడా ఏదో ఒకటి ట్రూ అయింది, బట్ ఇక్కడ కూడా ట్రూ అయింది. కానీ రెండు ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది. ఇక్కడ రెండు ఫాల్స్ అయితే ఫాల్స్, ఇక్కడ రెండు ట్రూ అయితే ఫాల్స్. అదే ఎక్స్ నార్ యొక్క టేబుల్ అనమాట.
ఇక్కడ రెండు ఫాల్స్ అయినాయి, ఫాల్స్ అయ్యాయి. బట్ ఏదో ఒకటి ట్రూ ఏదో ఒకటి ఫాల్స్ అయితే ఇక్కడ ట్రూ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం కోడింగ్లో ఎలా చేయాలో చూద్దాం. నేను ఆల్రెడీ లాజికల్ డాట్ పిహెచ్ పంపిస్తాను. సో మీరు కుదరండి, నాకు టైం లేదు కాబట్టి. సో ఇక్కడ లోకల్ పోస్ట్. సో మనం తీసుకెళ్ళేది లాజికల్ కదా. సో ఇక్కడ లాజికల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏం రాదు. ఓకేనా? ఇప్పుడు కోడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏజ్ తీసుకుంటాను. సో ఏజ్ అనే వేరియబుల్ తీసుకుంటాను. ఇక్కడ 20 ఇస్తాను. సో వేరియబుల్ ఏజ్ ఇస్ 20. ఇప్పుడు కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ సో సింటాక్స్ తెలుసు కదా మీకు. సో ఇది సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ మనం 18కి 21కి మధ్యలో ఉండేవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో 18కి మధ్యలో ఉండాలి, 18కి 21కి మధ్యలో. సో చూద్దాం. ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18. నెక్స్ట్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20. ఈ రెండింటికి మధ్యలో మనం ఒక లాజికల్ ఆపరేటర్ని ఇవ్వాలి. ఏమది? సో నేనేం చెప్పాను, అండ్ కదా. సో 7 మీద క్లిక్ చేస్తే పక్కన. ఇప్పుడు ఇది ట్రూ అయితే ఏమి ఇవ్వాలి? యు ఆర్ ఎలిజిబుల్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఇది ట్రూ అయిందో లేదో చూద్దాం. సో ఇప్పుడు ఈ కండిషన్ కరెక్ట్ అయితేనే ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్ అవుతుంది. చూద్దాం. సో యు ఆర్ ఎలిజిబుల్ కరెక్టే కదా. ఇప్పుడు 18కి 20 అనే ఏజ్ 18కి 21కి మధ్యలో ఉంది, కరెక్ట్. ఇప్పుడు నేను 22 ఇస్తాను. ఇక్కడ 22 ఇస్తే ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఎందుకు? 21 కంటే 22 ఎక్కువ కదా. సో ఈ కేటగిరీలో రాదన్నమాట. అందుకు మనం కరెక్ట్గా ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ సో ఈ యాండ్ సింబల్ తీసేసి అండ్ అనేది కూడా మనం రాయొచ్చు అనమాట, కండిషన్. సో కండిషన్ రాయొచ్చు. చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ అని. సో యు ఆర్ ఎలిజిబుల్. ఓకేనా? ఇప్పుడు అండ్ తీసేసాను. అండ్ తీసేసి నేను పైప్స్ ఇస్తాను, పైప్ సింబల్. సో పైప్ సింబల్ అనమాట దీన్ని. సో ఇది ఆర్ అనమాట. ఆర్ అంటే ఏమి? ఏదో ఒకటి మాత్రమే ట్రూ కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ 23 ఇస్తాను. ఇక్కడ ఇది యు ఆర్ ఎలిజిబుల్. ఎందుకు? ఏదో ఒకటి ట్రూ అవుతుంది అనమాట. సో ఏదో ఒకటి ట్రూ కావాలి, ఫాల్స్ అయినా పర్లేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే 20 ఇస్తాను. 20 ఇస్తే చూడండి ట్రూ అయింది. అదే ఇప్పుడు మనం ఇక్కడ నేను ఫాల్స్ ఇస్తాను, 10 ఇస్తాను. ఇక్కడ వచ్చేసి 10 ఇస్తాను. చూద్దాం. యు ఆర్ ఎలిజిబుల్ అంటే ఇది కరెక్ట్. అంటే ఇక్కడ ఏమైందంటే ఫాల్స్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే 18 ఇవ్వాలి. చూడండి, ఏదో ఒకటి క్లాస్ అయినా చాలు, మనకి కరెక్ట్గా ఉండాలని అవసరం లేదు. ఏదో ఒకటి పాస్ అయితే అంటే ట్రూ అవ్వాలి. పాస్ అయినా నో ప్రాబ్లం, ట్రూ అయినా నో ప్రాబ్లం. ఇక్కడ ఆర్ అనే సింబల్ అది అనమాట. సో ఇక్కడ ఆర్కి కూడా మనం ఇలా ఇచ్చుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ సో ఈ కండిషన్ తీసేస్తాను.
సో ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాట్ అనే సింబల్, నాట్ ఇదే కదా, సో ఎస్కలేషన్. సో నాట్. ఇప్పుడు ఏజ్ ఇస్తాను, ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18. ఓకేనా. యువర్ ఎలిజిబుల్. నాట్ అంటే ఏమి, ఇప్పుడు ఇది ట్రూ అనమాట. యాక్చువల్ అంటే ఇది ట్రూ. చూద్దాం. యాక్చువల్ అంటే ఇది ట్రూ, యాక్చువల్ అంటే ఇది ట్రూ. కానీ ఇక్కడ మనం లాజికల్ నాట్ ఇచ్చాం కాబట్టి ఫాల్స్ అవుతుంది అనమాట. ఫాల్స్ అంటే ఏమి, ప్రింట్ కాదు. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఈ నాట్ తీసేస్తాను, నాట్ తీసేసి పెట్టేస్తాను. యూఆర్ ఎలిజిబుల్. ఎందుకు, కరెక్టే, కండిషన్ కరెక్టే. బట్ ఇక్కడ మనం లాజికల్ నాట్ ఇస్తున్నాం. లాజికల్ నాట్ ఇచ్చినప్పుడు అది ఫాల్స్ అయిపోతుంది. ఎందుకంటే అది ట్రూ అయితే అది ఫాల్స్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఫాల్స్ ఇస్తాను అంటే 5 ఏజ్ ఇస్తాను. 5 ఇస్తాను. యువర్ ఎలిజిబుల్. ఎందుకు, ఇది ఫాల్స్. యాక్చువల్ అంటే ఏజ్ అనేది 5 ఉంది, బట్ ఇక్కడ యువర్ ఎలిజిబుల్, ఇక్కడ నాట్ ఉంది. నాట్ అంటే దానికి ఆపోజిటే కదా. అదే మనం ట్రూ ఇచ్చాము అనుకోండి. ఇప్పుడు 18 ఇచ్చాను, 18 ఇస్తే ఫాల్స్ అవుతుంది. ఓకేనా, అది ఎలిజిబుల్. మనం సింపుల్ చెప్పాలంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఇచ్చినా కూడా అది తీసుకుంటుంది. సో ఇక్కడ మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 17 ఇవ్వాలి. 17 ఇస్తే ఓకేనా. నాట్ అంటే అది ఎలిజిబుల్ అయితేనే. చూద్దాం. సో యువర్ ఎలిజిబుల్. ఎందుకు, 20 ఇచ్చాం. సో దీనికి ఆపోజిట్ కదా అది, అదే అనమాట. ఓకేనా, ఇది లాజికల్ నాట్. నెక్స్ట్ ఏముంది, ఎక్స్ నాట్. సో అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఏజ్ ఇస్తాను. ఏజ్ వచ్చేసి సారీ, ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18. ఎక్స్ నార్ ఏజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 21. సో ఇప్పుడు ఇది కరెక్టా కాదా. ఎక్స్ నార్ అంటే ఏముంది, రెండు ట్రూ అయితేనే ఫాల్స్ అవుతుంది. చూద్దాం, ఇది రెండు ట్రూనే. చూడండి, ఫాల్స్. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ పైన ఇక్కడ వచ్చేసి నేను 25 ఇస్తాను. 25 ఇస్తాను. యువర్ ఎలిజిబుల్. ఎందుకు, ఏదో ఒకటి ఫాల్స్ అయింది అనమాట. సో ఏదో ఒకటి ఫాల్స్ కదా ఇక్కడ. సో ఏజ్ అనేది ఏదో ఒకటి ఫాల్స్ అయింది. అదే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ట్రూ ఇచ్చాము అనుకోండి, ట్రూ ఇచ్చాము, ఎగ్జాక్ట్ గా ట్రూ ఇస్తే ఫాల్స్ అయిపోతుంది. ఎందుకు, ఎక్స్ నార్ అనేది రెండు ట్రూ అయితే ఫాల్స్, రెండు ఫాల్స్ అయితే ఫాల్స్ అనమాట. ఏదో ఒకటి ట్రూ అయితేనే ట్రూ, ఎక్స్ నార్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.